ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 సెప్టెంబర్ నెల 2 మంగళవారం. ఈరోజు తిథి దశమి పూర్తిగా ఉంది. మూలా నక్షత్రం సంపూర్ణంగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారు ఈ మంగళవారం రోజున లాభములో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగాలు కానీ, నూతన లాభాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ మీకు అనుకూలంగా ఉన్నాయి. షష్టంలో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని మీదైనటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు. భూవాహన లాభాలు అందుకుంటారు. అనుకోకుండా మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనడం, జన సంబంధాలు పెరగడం, సంతోషకర వాతావరణం కనిపిస్తుంది. పంచమంలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సహకార లోపం, ఒక విషయంలో వెనకడుగు వేస్తారు. ఆర్థికపరమైనటువంటి ఒక అసౌకర్యాన్ని కూడా ఎదురు చూస్తారు. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి శ్రీరామరక్షా స్తోత్రం చదువుకోండి. పెసరపప్పును దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి మంగళవారం రోజున లాభంలో శని సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, వ్యవసాయ రంగంలో లాభాలను అందుకుంటారు. చతుర్థంలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార అభివృద్ధి, మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం వల్ల ఒక గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. కుటుంబం కోసం చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యా సంబంధమైన విషయాల్లో కూడా సత్ఫలితాలు అందుకుంటారు. అష్టమంలో చంద్ర సంచారం వల్ల అశాంతి, నిరాశ, ఒక విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని దర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. బియ్యం దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ మిథున రాశి వారికి మంగళవారం రోజున సప్తమంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం మీకు సంతోషాన్ని కలుగజేస్తుంది. మీ మాటకు విలువ పెరగడం వల్ల స్థిరాస్తులకు సంబంధించిన ఒక లాభాన్ని అందుకుంటారు. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు, నిరుద్యోగులకు ఉద్యోగులు, ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతులు, తండ్రి నుంచి కూడా సహకారాన్ని పొందగలుగుతారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తుంది. ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. స్త్రీజన సహకారంతో మంచి అభివృద్ధిని, కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. పేరు ప్రఖ్యాతులు, ఆదాయము, విద్యా సంబంధ విషయాల్లో కూడా సత్ఫలితాలకు అవకాశం ఉంది. చతుర్థంలో కుజుడు సంచరించడం వల్ల ఒక రకమైనటువంటి అసౌకర్యం, భూవాహన సమస్యలు, ఖర్చులు ఇబ్బందికరంగా కనిపిస్తున్నాయి. చందనపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ మంగళవారం రోజున షష్టమంలో చంద్రుడు సంచరించడం వల్ల అతి సునాయాసంగా ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయంలో కుజుడు సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. భూవాహన లాభాలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణింపు మీకు అనుకూలంగా ఉంది. ద్వితీయంలో బుధుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సహకారం బాగుంటుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా మీరు అందుకోగలుగుతారు. అష్టమంలో రాహు సంచరిస్తున్నాడు. దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు, అనారోగ్య సమస్యలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. ఎరుపు రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమలా స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ సింహరాశి వారికి ఈ మంగళవారం రోజున లాభములో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. ఆత్మీయుల కలయిక మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేసే విధంగా ఉంటుంది. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. జన్మరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల లేక మీ మాటలకు విలువ పెరగడం వల్ల వ్యాపారాభివృద్ధి, వ్యాపార విస్తరణ, ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకోగలుగుతారు. జన్మరాశిలో రవి సంచరించడం వల్ల స్థానచలనం కానీ, కష్టంతో కూడిన ప్రయాణాలు కానీ, అధికారులతో మనస్పర్ధలకు కానీ అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి.
గోధుమలు కానీ గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యా రాశి వారికి మంగళవారం రోజున లాభములో శుక్రుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. షష్టములో రాహువు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. ధైర్యంగా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తారు. విజయాలను సాధిస్తారు. నూతన వ్యాపారాలు, నూతన వ్యక్తులు, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. కేవలం శుక్రుడు రాహువు మాత్రమే ప్రతికూలంగా ఉండి మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా ఉన్న కారణం చేత మౌనం వహించండి. మీ పని మీరు చేసుకోండి. ఎదుటివారితో వాగ్వాదాలకు దిగకండి. అలాగే మంచి రోజులు రాబోతున్నాయి కనుక వాటి కోసం నిరీక్షిస్తూ కాలం గడపండి. నవగ్రహ దర్శనం, నవగ్రహ స్తోత్ర పారాయణం, నవధాన్యాలను దానం చేస్తూ తెలుపు రంగు వస్త్రధారణ చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తులారాశి వారికి మంగళవారం రోజున లాభములో బుధుడు సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. విద్యా సంబంధ విషయాల్లో సత్ఫలితాలు, జన సహకారం బాగా ఉంటుంది. పోటీ ప్రపంచంలో మేజైనటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు. షష్టంలో శని సంచరిస్తున్నాడు. వ్యవసాయ అభివృద్ధి, పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది. పంచమంలో రాహువు సంచరించడం వల్ల సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి పనులు, దుబారా ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బందిని కలిగించే విధంగా కనిపిస్తోంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి మంగళవారం రోజున లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. భూవాహన లాభాలు అందుకుంటారు. గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాలను, పదోన్నతులను, అధికారుల నుంచి అభినందనలను అందుకుంటారు. దశమంలో రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. భాగ్యంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో సంతోషకరంగా కుటుంబ సౌఖ్యాన్ని కానీ విందు వినోదాల్లో పాల్గొనే వాతావరణం కనిపిస్తుంది. దశమంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో లాభాలు అందుకుంటారు. పంచములో శని సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. కుటుంబపరమైనటువంటి అశాంతికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, ఈశ్వర దర్శనం, బిల్వాష్టక పారాయణం, నల్ల ద్రాక్ష వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ధనుసు రాశి వారికి మంగళవారం రోజున అష్టమములో శుక్రుడు సంచరిస్తున్నాడు. అనుకోకుండా నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. స్త్రీజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు. సప్తంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. నూతన వ్యక్తుల పరిచయం అనుకూలంగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి. భాగ్యంలో బుధుడు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఒక రకమైనటువంటి ఇబ్బందికర వాతావరణం, అసౌకర్యాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షాస్తోత్ర పారాయణం, పెసరపప్పును దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మకర రాశి వారికి మంగళవారం రోజున అష్టమంలో బుధుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణ, వ్యాపారాభివృద్ధి, ఆర్థికపరంగా బలము పుంజుకుంటారు. తృతీయంలో శని సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. లాభములో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, మనసుకు నచ్చేటువంటి సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. అష్టమంలో కేతువు సంచరించడం వల్ల అశాంతికి, నిరాశకు గురవుతారు. కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. గణేష దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కుంభరాశి వారికి ఈ మంగళవారం రోజున లాభములో చంద్రుడు సంచరిస్తున్నాడు. సునాయాసంగా గట్టి పోటీని ఎదుర్కొంటారు. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. మనసుకు సంతృప్తి కలిగించే విధంగా ఈరోజు కాలం గడుపుతారు. సప్తంలో బుధ సంచారం ఉంది. వ్యాపార విస్తరణ, మీ ఆలోచనలు కార్యరూపం దాల్చడం, అనుకోకుండా నూతన అవకాశాలు, ఆర్థిక అభివృద్ధి కనిపిస్తుంది. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. సంతానం విషయంలో శుభవార్తలు, మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. షష్టంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. కనకదారా స్తోత్రం పారాయణం చేయండి. అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మీనరాశి వారు ఈ మంగళవారం రోజున దశమములో చంద్ర సంచారం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీకు నచ్చే విధంగా అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయం అందుకుంటారు.
షష్టములో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల నుంచి అభినందనలు కూడా అందుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో దుబారా ఖర్చులు, విద్యా సంబంధమైన విషయాల్లో కూడా అనుకున్నంతగా ఫలితాలు రావు. పని భారము, శ్రమ అధికమయ్యే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. హయగ్రీవ స్వామి దర్శనం, హయగ్రీవ స్తోత్ర పారాయణం, శనగలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.